ఇంటికో ఎడ్ల బండి, ఆ బండ్లతో కిలోమీటర్ల దూరంలోని బావుల దగ్గర క్యూ కడతారు. డ్రమ్ముల్లో నీళ్లు తెచ్చుకొని రోజంతా నీటి అవసరాలు తీర్చుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా గిరిజన తాండాల్లో నీటి కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆదివాసీల పరిస్థితిదే. మిషన్ భగీరథ నీళ్లు రాక, తీవ్ర ఎండకు తాగునీరు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అధికారులు తమ కష్టాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. ఎడ్ల బండిపై వాటర్ డ్రమ్ములు పెట్టుకుని వెళ్తున్న ఈ ఆదివాసీలను చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా తండాల్లో ఎక్కడ చూసినా ఇదే సీన్. కిలోమీటర్ల దూరంలో ఉన్న బావుల దగ్గరకు వెళ్లి డ్రమ్ముల్లో నీళ్లు నింపుకొని తండాకు తెచ్చుకుంటున్నారు. సమ్మర్ రావడంతో తండాల్లో నీటి కొరత ఏర్పడింది. దీంతో బావుల దగ్గరకు క్యూ కడుతున్నారు ఆదివాసీలు. అక్కడ నుంచి రావాలంటే కొద్ది కష్టం ఎడ్ల బండితో వస్తాయి సార్. వాటర్ అది తాగడం సార్, అంత ఇదే వాటర్ తాగుతున్నాం. ఇబ్బంది సార్, అలవాటు అయింది మాకు. ఓకే సార్, తీసుకొస్తాం డైలీ, అలవాటు అయింది కాబట్టి మేము వస్తాం. కష్టమే అవుతుంది సార్, ఇక్కడ నుంచి వెళ్ళడం అంటే అంత కష్టమే అవుతుంది. అది వస్తుంది సార్ ఆడ ప్రజెంట్, కాకపోతే అప్పుడప్పుడే వస్తుంది. ఇక్కడ రోజు వస్తాం, పొద్దున డైలీ వస్తాం. అది కష్టమే అవుతుంది వాటర్ లేకుండా తాగడానికి కూడా. మధ్యాహ్నం ఇంకా కష్టం అవుతుంది. పొలంలోనే మానేసి నీళ్ళ కోసం వస్తున్నాం సార్. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలో మార్చి నెల మొదట్లోనే నీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ గ్రామానికి మిషన్ భగీరథ పథకం కూడా ఉంది, కానీ నీళ్లు రావు. కొమరంభీం ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజు నీళ్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికీ క్రమంగా ఒక్క వారం కూడా నీళ్లు అందలేదని చెప్తున్నారు గ్రామస్తులు. ఎప్పుడో వారానికి ఒకసారి నీళ్లు ఇస్తారని, ఇప్పుడు ఆ ఒక్కరోజు కూడా రావట్లేదన్నారు. వాటర్ ప్రాబ్లం బాగున్నది. బాగా దూరం నుంచి తీసుకొస్తారు, తీసుకొచ్చినా సరిపోదు, బాగా అయిపోతుంది. ఎండ ఇంకా బాగున్నది కదా, నీళ్ళు ఉండదు సరిగా. తాగడానికి ఇంకా స్నానం చేయడానికి ఏమైనా చేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. దొరికింది కానీ ఎక్కడి నుంచో తీసుకొచ్చిండ్రు, దూరం నుంచి వేరే ఊర్ల నుంచి తీసుకొస్తారు. మోటార్ సైకిల్తో కొనబోతాం, మోసుకొని కొనబోతాం. నీళ్ళు కిలోమీటర్ ఇబ్బంది, కానీ ఏం చేస్తావు. ఎన్నో ప్రభుత్వం వచ్చి రాసి కొనబోతే కూడా ఇస్తలేదు, మోటార్ పెడతలేదు. ఇట్లానే ఉంటాయి ఎప్పుడు. వానాకాలం ఇట్లానే, ఎండాకాలం ఇట్లానే, ఎప్పుడు ఇట్లానే వస్తాయి. కానీ అప్పుడప్పుడు వస్తాయి అన్నట్టు. నీళ్లు కాబడుతుంది మాకు, ముఖం తానం చేసుకు నీళ్ళు లేదు. కడ్కి గ్రామంలోని మిషన్ భగీరథ ట్యాంకుల్లో చుక్క నీళ్లు లేవు. హ్యాండ్ బోర్లలో నీళ్లు ఇంకిపోయాయి. దీంతో ఎడ్ల బండ్లు కట్టుకుని వాటర్ డ్రమ్స్ తో బావుల దగ్గరకు వెళ్తున్నారు గ్రామస్తులు. ఊళ్ళో ప్రతి ఇంటికి ఒక ఎడ్ల బండి ఉంది. వాటిని వ్యవసాయ పనుల కోసమే కాక నీళ్లు తెచ్చుకోవడానికి కూడా వాడుతున్నారు ఆదివాసీలు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం బావుల దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. దగ్గరగా 60-70 దాకా ఇల్లు ఉంటాయండి. ఆ ఇల్లుకి మొత్తం ఒకటే బావి అండి. అక్కడ కూడా ఎండాకాలం రాగానే మొత్తం నీరు అనేది ఇంకిపోతుందండి. ఇంకిపోవడం ద్వారా మేము ఈ టాకీల ద్వారా కానీ, ఎడ్ల బండ్ల ద్వారా కానీ, లేకపోతే నడుచుకుంటా కానీ, బిందెల ద్వారా కానీ నీళ్లు తీసుకెళ్తాం. ఇలాంటి నీటి కొరత ఇప్పటికే మాకు చాలా సంవత్సరాల నుంచి ఉన్నది. కొన్ని ప్రభుత్వాలు కొంచెం మాకు కూడా ఇలాంటి బోర్వెల్స్ కానీ, కొన్ని నీటి బావులు కానీ అవి చేపిస్తే మాకు కూడా మంచిదని మేము ఆశిస్తున్నామండి. పావునూరు, లొద్దిగూడ, బొజ్జుగూడ, హిరాపూర్, పిప్రి వంటి గూడాల్లోనూ మిషన్ భగీరథ నీరు రావటం లేదు. మహిళలు వ్యవసాయ బావుల నుంచి నీటిని మోసుకెళ్తున్నారు. సమస్య పరిష్కరించాలని కలెక్టర్, ఎమ్మెల్యే అధికారులను కలిసినా ప్రయోజనం లేదన్నారు. కనీసం ట్యాంకర్లతోనైనా తండాల్లో నీరు సరఫరా చేయాలని కోరుతున్నారు ఆదివాసీలు.